నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు పండితులు మహాగౌరి ఉపాసకులు దెంటకుర్తి మురళీకృష్ణ గురూజీ గారు ఉన్నారు. గురువు గారితోని ఈ ఉగాది సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అనే ఈ నామంతో వచ్చిన ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, మరి అన్ని రంగాల వారికి అభివృద్ధి ఉంటుందా, లేకపోతే ఈ సంవత్సరం క్రోధి అనగానే క్రోధం అని గుర్తొస్తుంది, మరి నిజంగా ఏమైనా మహమ్మారి మళ్ళీ వస్తుందా, ఇలాంటి వాటి అన్నిటికీ సమాధానం చెప్పడానికి గురుగారు రెడీగా ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. హరి ఓం శివం. గురుగారు, పోయిన సంవత్సరం పేరినగానే శోభకృతనం బా ఎంత వినసొంపుగా ఉంది అనిపించింది. కానీ ఈ సంవత్సరం చూసుకుంటే క్రోధి నామ సంవత్సరం. పేరు వినగానే కొంచెం ఆ భయం అనేది స్టార్ట్ అయింది. మరి ఈ సంవత్సరము పంచాంగం చూసుకుంటే ఎలా ఉండబోతోంది, అలాగే రైతులకి లాస్ ఉంటుంది అని చాలా మంది అంటున్నారు. అది చాలా మంది భయపడుతున్నారు. బికాస్ పంచాంగంలో రైతుల గురించి మెయిన్ గా చెప్పుకుంటాం మనం. మరి ఈసారి రైతులకు ఎలా ఉంది, మీడియా రంగానికి ఎలా ఉంది, రియల్ ఎస్టేట్, అలాగే అన్ని రంగాల వారికి ఎలా ఉండబోతుంది గురించి? తప్పకుండా చెప్పుకుందాం. ఒకటి మనకి ప్రభవ, విభవ, శుక్ల ఇట్లా మొత్తం 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. దీంట్లో 38వది క్రోధి నామ సంవత్సరం. అంటే ఒక సంవత్సర ఫలితాన్ని, పంచాంగ శ్రవణంలో సంవత్సర ఫలితాన్ని పేరులోనే సుఖం చెప్పేయచ్చు. మనకి శోభకృత నామ సంవత్సరం నడుస్తుంది, అంతకుముందు శుభకృత నామ సంవత్సరం. రెండు కూడా చాలా శుభాలను కలిగిస్తుంది మన పంచాంగంలో చెప్పబడింది. బట్ నవనాయకుల్లో కొన్ని ఆధిపత్యాల వలన కొన్ని ఏవేవైతే కొన్ని చెడు జరిగాయి, కొన్ని మంచి జరిగాయి, ఇవన్నీ మిక్స్డ్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి. బట్ ఇక్కడ పేరులోనే 50% మనకి క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటంటే క్రోధాన్ని కలిగినది అని, వేడి, కోపము, లోభత్వం చూపించేదని దీని యొక్క అర్థం మెయిన్గా. ఇక్కడ దీని నవనాయకుల్లో మెయిన్గా ఇంపార్టెంట్గా 9 మందిలో కుజుడు ఈ సంవత్సరం రాజు అయ్యాడు, సస్యాధిపతి అయ్యాడు, నీరసాధిపతి అయ్యాడు. శని మంత్రి అయ్యాడు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి. 4 ఆధిపత్యాలు శనికి వచ్చినాయి. చంద్రుడు ధాన్యాధిపతి, గురుడు రసాధిపతి. అంటే నవనాయకుల్లో 7 పాపులకు వచ్చినాయి, 7 ఆధిపత్యాలు. 2 ఆధిపత్యాలు మాత్రమే శుభులకు వచ్చినాయి. అంటే జనరల్గా కుజుడు రాజు రావటం క్రోధినామ సంవత్సరం అంటే యుద్ధ వాతావరణం, ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం నెలకొంటుంది అని, అది అంటే ఇటువంటి ఆలోచన కూడా మనం ఆలోచించి కూడా చెప్పచ్చు అనమాట. వరల్డ్ వార్ 3 అని కాదు, అంటే ఎప్పుడు కూడా మనకి వరల్డ్ వార్ 3 వస్తుందని అంత ప్రిడిక్షన్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి పంచాంగంలో ఎక్కడ కూడా లేదు. బట్ అంటే పక్కన ఉన్న దేశంతో కానీ పక్కన ఉన్న రాష్ట్రంతో కానీ ఎప్పుడు ప్రతి వాళ్ళకి గొడవలే, ఏదో ఒకటి గొడవలే. ఓకే, దేశంలో పరిస్థితులు అనుకూలంగా ఉండవు, ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం నెలకొంటుంది, పాలకులు చాలా శ్రమించాల్సి వస్తుంది. ఇక్కడ మళ్ళీ వర్షాలు వచ్చేప్పుడు కూడా 2 కుంచాలుగా మనకి శాస్త్రం పేర్కొనబడింది పంచాంగంలో. 2 కుంచాలు అంటే మీన్ సగటు వర్షపాతం, అంటే అతివృష్టి లేదు, అనావృష్టి లేదు, అంటే సరిపడా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కానీ చాలా ప్రదేశాల్లో అతివృష్టి లేదా అనావృష్టి, అంటే పడాల్సిన టైంలో పడపోవటం, అకాల వర్షాలు ఒక్కసారి పడిపోవటం, మళ్ళీ పడిన సమయంలో విపరీతంగా పడిపోవటం, అకాల వర్షాలు విపరీతంగా పడిపోవటం ఆల్రెడీ మనం చూస్తున్నాం. బట్ ఈ సంవత్సరం కూడా, ఈ క్రోధినామ సంవత్సరం కూడా అవి రిపీట్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. కొన్ని చోట్ల అతివృష్టి, మళ్ళీ అనావృష్టి. పంటల దిగుబడి ఇక్కడ కూడా, ఇది కూడా 16 కుంచాల పంటలో 4 కుంచాలు మాత్రమే చేతికి అందుతుందని చెప్పబడింది. అంటే మ్యాక్సిమం ప్రతి సంవత్సరం కూడా పంటల దిగుబడిలో ఇంతే ఉంటుంది, కొంచెం 1-2 కొద్దిగా ఎక్కువ ఉంటాయి. బట్ ఇది కూడా పంటల దిగుబడి కూడా చెప్పాలంటే యావరేజ్, అంటే సగటుగా చెప్పచ్చు. ఈ సంవత్సరం కూడా ఎక్కువగా ఉండదని చెప్పచ్చు. అంటే మనకి ఏంటంటే స్టాటిక్స్ చూసినా కూడా ఆల్రెడీ ప్రపంచం మొత్తం మీద కూడా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది ఆల్రెడీ. ఓకే, మనకి ఇండియాలో ఏం ప్రాబ్లం లేదు, బట్ ప్రపంచం మొత్తం మీద కూడా ఇప్పుడు కూడా పంచాంగం అనేది మనం మానవాళి మొత్తానికి సంబంధించింది. ఓకే,
ప్రపంచంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఇండియా లాంటి కంట్రీస్లో సర్ప్లస్ ఎప్పుడు దిగుబడి ఉంటేనే, మనం ఎక్స్పోర్ట్ చేస్తేనే కొన్ని కొన్ని దేశాల్లో అవి న్యూట్రలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి సగటుగా మనకి ఇక్కడ దిగుబడి వస్తే మనం ఎక్స్పోర్ట్ చేయలేం కదా. చేయనప్పుడు ఇప్పుడు ఆల్రెడీ చాలా దేశాలకి మనం రైస్ ఎక్స్పోర్ట్ చేయకపోతే చాలా సంక్షోభంలో ఉంటున్నాయి. కాబట్టి ఆ ప్రాబ్లం ఈ సంవత్సరం కూడా ఎక్స్టెండ్ అవుద్ది. వర్షాలు సామాన్యంగా ఉన్నాయి, పంటల దిగుబడి కూడా సగటున ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సంవత్సరం పేరే వేడి కోపం లోభం అని ఉంది కదా. ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రతలు. ఓకే, ఇప్పుడు మార్చిలోనే ఇలా ఉంది, మీకు ఏప్రిల్ ఎండింగ్లో 50+. ఎస్, రాజస్థాను ఈ రాష్ట్రాల్లో 50+ నమోదయ్యే ఛాన్సెస్ 100% కనిపిస్తున్నాయి. ఓకే, నీటి కొరత, తాగునీటి కొరత ఏర్పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఒకటి ఎప్పుడు కూడా వర్షము సగటు వర్షం కన్నా కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి జనరల్గా సాగునీటి కొరత ఏర్పడదు. ఇప్పుడు సగటు వర్షం పడినా కానీ బట్ దానికన్నా ముందే మనకి ఈ వేడి అనేది ఎక్కువ ఉండడం వలన ఈసారి మనకి తాగునీటి కొరత కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఓకే, పంచాంగంలో చాలా క్లియర్గా ప్రిడిక్ట్ చేశారు మహానుభావులు, కానీ ఆల్రెడీ మనకి బెంగళూరులో ఆ పరిస్థితి కనిపిస్తుంది. నిత్యావసర ధరలు బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ రైతులకు వచ్చేప్పుడు కూడా ధాన్యం దిగుబడి మామూలుగా ఉంటుంది, దాని యొక్క ధర కూడా మామూలుగానే అంటే సగటుగానే ఉంటుంది. కానీ ఎక్కువ దిగుబడి వచ్చేది లేదు, రేటు అధిక ధర పలికేది లేదు. కానీ ఎగ్జాక్ట్లీ అంటే ఈ సంవత్సరం ధాన్యం దిగుబడి మామూలు సగటుగానే ఉంది, దాని యొక్క రేటు కూడా సగటుగానే ఉంటుంది. బట్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం తగ్గే ఛాన్సెసే ఉన్నాయి. వరి దిగుబడి కానీ రేటు కూడా. మిర్చి, పొగాకు, కందులు ధరలు బాగా పెరుగుతాయి. గోధుమలు, శనగలు ఇవి కూడా బాగా ధరలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. రైతులకి రకరకాల కొత్త తెగుళ్ళతో వాళ్ళు ఇబ్బంది పడే ఛాన్సెస్ బాగా కనపడుతున్నాయి. రెండోది మానవాళికి కూడా కొత్త రకాల వైరస్లు భయపెట్టే ఛాన్సెస్ బాగా గోచరిస్తున్నాయి. ఇక్కడ శని మంత్రి సేనాధిపతి అవడం వల్ల ఏంటంటే ఒక రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి పడకపోవటం, ఒక దేశానికి పక్క దేశానికి పడకపోవటం, అంటే ఎప్పుడు చూసినా కానీ కవింపు చర్యలు, యుద్ధ వాతావరణమే నెలకొనడం. ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూ ఉంటే ఎక్కడో చోట ఏదో ప్రాబ్లమే కనిపిస్తుంది. నూతనంగా అంటే కొత్త చట్టాలను తీసుకురావడం, అంటే నూతన చట్టాలు తేవడమే కాదు, అవన్నీ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా గట్టిగా జరుగుతాయి. రాజకీయ నాయకుల్లో అంటే ఆల్రెడీ రాజకీయం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పదాలే పరిచయాలను చాలా ఘోరంగా ఇప్పటికే బౌండరీస్ దాటిపోయారు. బట్ ఇప్పుడు కుజుడు రాజు అవడం వల్ల ఇంకా వాళ్ళ యొక్క క్రోధం ఎక్కువయ్యే ఛాన్సెస్, రాజకీయంలో ప్రత్యర్థుల మీద విరుచుకుపడటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదుపు లేకుండా ఒకరి మీద వాళ్ళు విరుచుకుపడటం అనేది ఇంకా కట్టలు తెంచుకునే విధంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒకటి, నవనాయకుల్లో 7 ఆధిపత్యాలు పాపులకి రావడం, 2 ఆధిపత్యాలు మాత్రమే శుభులకి రావడం అనేది కొంచెం అంటే ఆలోచించాల్సిన విషయం అన్నమాట. బట్ ఏదైనా కానీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తుంది. శుభకృతులాగా అన్నీ ఏదో మనం మంచి శుభాలు జరుగుతాయి అనుకోవద్దు. మళ్ళీ వరల్డ్ మొత్తం మీద చూసినా కూడా ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడే ఛాన్సెస్, అంటే రిసెషన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఇండియాకి మాత్రం చాలా వరకు తక్కువగానే ఆ యొక్క ప్రాబ్లం తక్కువగానే అనిపిస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి
వర్షం మన ఇండియాలో పడే వర్షం సామాన్యంగా సగటుగా ఉంది. ధాన్యం పంటలు ఏ పంట దిగుబడి కూడా సగటుగానే ఉంది. ఆర్థిక ఇబ్బందులు కూడా సగటుగానే ఉన్నాయి. ఒకటి అంటే ఎప్పుడు ఉన్నట్లుగానే మనకి ఈ సంవత్సరం కూడా పెద్ద ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. బట్ ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసినప్పుడు మాత్రం ఇబ్బందికర వాతావరణం చాలా ఎక్కువగా ఉంది. మెయిన్ ఇంపార్టెంట్గా యుద్ధ వాతావరణం ఎక్కువగా, అంటే ఒకరి నుంచి ఒకరి కవింపు చర్యలు కానీ, కోపాలు కానీ, తాపాలు కానీ ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళు కూడా తీవ్రమైన ప్రవర్తన కలిపెట్టడం, అంటే కుజుడు రాజు అవ్వటం అనేది ఓకే అనేది జనరల్గా ఏంటంటే చిన్నపిల్లలకి వాళ్ళకి ఒక లిమిటేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు జనరల్గా మనం ఇక్కడ కొంతమంది చూస్తూ ఉంటాం, అరే వీడి ఏజ్ అంతా వీడు మాట్లాడే విధానం ఏంటి అనిపిస్తుంది. బట్ ఈ సంవత్సరం చిన్నపిల్లల్లో ఆ కోపం అనేది, అగ్రెషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని నెగిటివ్గా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. అంటే ఇప్పటికే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకు కూడా షాక్ అయ్యే విధంగా మాట్లాడడం, అది అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళకి అంటే మేము ఎప్పుడు నువ్వేంది నాకు చెప్పేదా, ఇంకా కుజుడు వచ్చాడంటే ఇంకా ఇంకా మరింత రెచ్చిపోతారు. అగ్రెషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరం. ఇంకా పిల్లల్లో ఆ యొక్క ధోరణి చాలా ఎక్కువ అవుతుంది. ఓకే గురుగారు, మరి పాలిటిక్స్ విషయానికి వస్తే, అలాగే సినీ రంగానికి వస్తే, అంటే ఎలాంటి సమస్యలు అయినా లేకపోతే ఏదైనా అభివృద్ధి రావడము లేదా ఏదైనా గొప్ప గొప్ప అవార్డ్స్ రావడానికి ఏమైనా ఆస్కారం ఉందా గురుజీ? సినీ రంగానికి వస్తే అసలు అంటే ఈ నవనాయకుల్లో శుక్రుని యొక్క ఆధిపత్యం దేనికి లేదమ్మా. ఓకే, దాంట్లో ఏంటంటే ఈ సంవత్సరం కళారంగానికి పెద్ద అద్భుతమైన అవార్డులు రివార్డులు వస్తాయని కానీ ఓకే మనం దాన్ని ప్రిడిక్ట్ చేయడం దాంతో ఆశాజనకంగా లేదు. కళారంగము, సినిమా రంగం అంత ఆశాజనకంగా లేదు. రాజకీయ రంగం మాత్రం మీరు చెప్పినట్టు ఇప్పుడు ఉన్నదానికి హద్దులు దాటిపోయి, పరిధులు దాటిపోయి ఒకళ్ళని మించి ఒకళ్ళు రాజకీయ నాయకులు వ్యవహరించడం మాత్రం ఈ సంవత్సరం మీరు కళ్ళారా చూస్తారు. ఓకే గురుగారు, మరి రైతులకి ఉగాది నుంచే పంటలు వేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం చాలా మంది 2 పంటలు వేయాలా లేక 3 పంటలు వేయాలా, మరి ఏ పంటలు వేయాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. మరి దాని గురించి ఏంటి గురించి? సగటు వర్షపాతం ఉంది అంటే ఏంటంటే మనకి పంటలో దిగుబడి కూడా మంచిగానే ఉంటుంది, అది కూడా సగటుగానే ఉంటుంది. కాబట్టి అంటే యావరేజ్ వర్షపాతం, యావరేజ్ దిగుబడి ఉంది కాబట్టి అస్సలు రైతులు ఎటువంటి డోకా పడాల్సిన అవసరమే లేదు. ఓకే, ఎక్కువ మంది అంటే ప్రిడిక్షన్లో రాజు కుజుడయ్యాడు కాబట్టి, మంత్రి సేనాధిపతి కూడా శని అయ్యాడు కాబట్టి ఈసారి పంటలు అసలు పండవను అలా భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే, ఒక్కొక్క సంవత్సరం మనకి నవనాయకుల్లో కొన్ని ఆధిపత్యాలు కొన్ని వాటికి వస్తాయి. దాని గురించి పెద్దగా మీరు అంటే విపరీతంగా భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఇండియాలో వర్షపాతం కానీ రైతుల యొక్క అంటే ఏ పంట దిగుబడి అయినా కూడా సామాన్యంగా సగటుగా ఉంది, అంటే యావరేజ్గా ఉంది. కాబట్టి అసలు ఎటువంటి భయం పడాల్సిన పని లేదు. కానీ ఈ సంవత్సరం అద్భుతంగా ఏంటంటే ఎరుపు పంటలు అంటే మిరప, కందులు, శనగలు, గోధుమలు, టమాటా ఇవన్నీ కూడా పంటల దిగుబడి సగటుగా ఉన్నా కానీ వాటి యొక్క రేట్లు మాత్రం చాలా అధికంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. గురువుగారు, మరి చాలా మంది ఏంటి అంటే మీరు అన్నట్టు కుజుడికి ఆధిపత్యం రావడం వల్ల పిల్లల్లో కోపం అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అన్నారు. మరి అంత కోపము అలాంటివి ఉంటే పిల్లలకి చదువు విషయంలో, విద్యారంగాని విషయానికి వస్తే మరి చదువు బాగానే ఉంటుందా? అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వాలనుకున్న ఎప్పుడు కూడా అంటే మనం ఒక ఆస్పెక్ట్ చూడకూడదమ్మా. విద్యారంగంలో ఈ సంవత్సరం, విద్యారంగం ఒకటే కాదు రాజకీయ రంగంలో కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతమైన మేధా సంపత్తి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బట్ కాకపోతే ఏంటంటే చిన్నపిల్లల్లో ఈ అగ్రెషన్ అనేది ఈ సంవత్సరం చాలా ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాము, బట్ దానికి మనం ఈ సంవత్సరం డబుల్ త్రిబుల్ చూస్తాం. అంటే పిల్లల్లో ఎక్కువ అధికంగా ఈ అగ్రెషన్ అనేది కనపడుతుంది అనమాట. గురుగారు, మరి వైరస్ల విషయం కూడా చెప్పడం జరిగింది. అంటే ఆరోగ్య రీత్యా సమస్యలు వస్తాయి అంటున్నారు. మరి వైద్య రంగం ఎలా ఉండబోతోంది? వైద్య రంగంలో కూడా చాలా అద్భుతమైన పురోగతి ఉంటుందమ్మా. అంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కోవిడ్ వచ్చినప్పుడు ఫస్ట్లో కొన్నాళ్ళు బయటపడ్డాం. బట్ మన భారతదేశమే దగ్గర 100 దేశాలకు పైగా
వ్యాక్సిన్ సప్లై చేసింది. వ్యాక్సిన్ని ఎంతోమంది ఎన్నో దేశాలు కనుగొన్నా కానీ పర్ఫెక్ట్గా పనిచేసింది, చాలా అద్భుతంగా పనిచేసింది మన భారతదేశంలో కనుగొంది. అలాగే వైద్య రంగంలో కూడా చాలా అద్భుతమైన పురోగతి సాధిస్తుంది. బట్ ఈ సంవత్సరం కొత్త రకరకాల వైరస్లు రావడం అనేది మనం చూస్తాం. ఓకే గురుగారు, మరి మీడియా రంగానికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? మీడియా రంగం కూడా చాలా కొత్త పుంతలు తొక్కబోతుందమ్మా. కొత్త పుంతల అంటే ఎగ్జాంపుల్ గురుజీ? ఇన్ ఏ నెగిటివ్ వే ఎగ్జాక్ట్లీ. అంటే కుజుడు రాజు, మంత్రి శని. ఓకే, దీనివల్ల ఏంటంటే మీడియా రంగం ఇప్పటికే కొంత కొత్త విపరీతమైన ధోరణి చూపిస్తుంది. ఇంకా కొత్త పుంతలు తొక్కబోతుంది ఇన్ ఏ నెగిటివ్ వే. ఓకే, అంటే ఉన్న దాంట్లో ఇప్పుడు ఏదైతే నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందో మీడియా పైన ఇంకా ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సంవత్సరం. ఓకే, ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. మీకు కూడా జ్యోతిష్య రీత్యా అలాగే వాస్తు సంబంధిత ఎలాంటి సమస్యలున్నా అపాయింట్మెంట్ కోసం గురుగారి నంబర్ కింద ఇవ్వబడింది. దానికి ఒకసారి మీరు కాల్ చేసి మీ ఫుల్ డీటెయిల్స్ ఇస్తే గురుగారు మీతో మాట్లాడతారు. అలాగే కరుంగలి మాలకి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ కోసం అదే నెంబర్కి కాల్ చేయండి. మరి చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరూ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.